విమాన ప్రమాదాలు వరల్డ్ వైడ్ ఇప్పుడిదే బిగ్ టాపిక్. నిన్న అమెరికా, సూడాన్, గతంలో కజకిస్తాన్, అంతకుముందు దక్షిణ కొరియాలో వందలాది మందిని బలి తీసుకున్న ఈ ఎయిర్ యాక్సిడెంట్స్ గురించే ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మేము మీకు చెప్పబోయే టాపిక్ చాలా కొద్ది మందికే తెలుసు. అందుకే వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అమెరికాలో ఓ విమానం ప్రైవేట్ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో ఏ ఒక్కరూ మిగల్లేదు. సూడాన్ ఎయిర్ క్రాష్లో 21 మందిలో ముగ్గురే మిగిలారు. అయితే గతంలో జరిగిన విమాన ప్రమాదాల్లో మాత్రం కొంతమంది సజీవంగా బయటపడ్డారు. 2024 డిసెంబర్ 25న అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ బాకు నుంచి గ్రోజ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో కజకిస్తాన్లోని అక్తౌ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులలో 38 మంది మరణించారు. అంటే 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2024 డిసెంబర్ 29న దక్షిణ కొరియాలో జేజు ఎయిర్ బోయింగ్ విమానం బ్యాంకాక్ నుంచి మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ప్రమాదానికి గురైంది. 181 మంది ప్రయాణికులలో కేవలం 2 మాత్రమే సజీవంగా బయటపడ్డారు. ఈ 2 ప్రమాదాల్లోనూ ఒక పాయింట్ కామన్గా కనిపిస్తోంది. అజర్బైజాన్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు విమానం వెనుక భాగంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దక్షిణ కొరియా ప్రమాదంలో సజీవంగా బయటపడ్డ 2 కూడా విమానం వెనుక భాగంలోనే ఉన్న సిబ్బంది. దీంతో వెనుక భాగంలో కూర్చున్న వారికి రిస్క్ తక్కువగా ఉంటుందా అన్న వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. విమానంలో వెనుక భాగం అంటే సాధారణంగా చివరి 10 వరుసల సీట్లు